మెగా కోడలుగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. ఎన్నో సామాజిక సేవలు చేస్తూ మెగా కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా వ్యవహరిస్తుంది. అలా తన ప్రవర్తనతో మెగా హీరోస్కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ను అదే రేంజ్లో మెగా కోడలు ఉపాసన కూడా సొంతం చేసుకుంది. తను చైర్మన్గా అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మెగా కోడలుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన ఇటీవల తల్లిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసనల వివాహం జరిగిన 11 ఏళ్లకు క్లీన్ కారాకు జన్మనిచ్చారు. ఈ చిన్నారి జూన్ నెలలో జన్మించినప్పటికీ ఇప్పటివరకు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే పెళ్లైన 11 సంవత్సరాలకు తమ అభిమాన హీరో తండ్రి కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంతో మునిగిపోయారు. ఇక క్లీన్ కారా ఫేస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా మరో బేబీ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఏంటి ఉపాసనకు మరో బేబీ రాబోతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కొంపదీసి మళ్ళీ తల్లి అవుతుందా అంటూ అవాకయ్యారు. అయితే అసలు విషయం ఏంటంటే ఆమె పెద్దమ్మగా ప్రమోట్ అవుతుందట. ఉపాసనకు ఒక చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు అనుష్పాల. ఈమె 3 ఏళ్ల క్రితం అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఉపాసన చెల్లి తల్లి కాబోతుందంటూ తెలుస్తుంది. అనుహ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ఇంకో బేబీ రాబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఉపాసన చెల్లకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొంతమంది మాత్రం బేబీస్ అంటూ ఉపాసన షేర్ చేశారు. ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్పాల సీమంతం వేడుకలు ముంబైలోనే జరిగాయని అందుకే అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.